హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. సో అందరూ ఇప్పటివరకు నాకు తెలిసి ఫస్ట్ ఎపిసోడ్ ఒకటే వినుంటారు. సెకండ్ ఎపిసోడ్ ఆల్రెడీ షెడ్యూల్ చేసేసాను. మా వారు ఇంట్లో లేరు ఈరోజు. సో రేపు నేను కొంచెం బిజీగా ఉండవచ్చు కాబట్టి రేపు నాకు కుదురుతుందో కుదరదో రికార్డ్ చేయటం అని చెప్పి ఒకరోజు ముందే చేస్తున్నాను. కాబట్టి మీరు ఇంకా సెకండ్ ఎపిసోడ్ చూడకముందే థర్డ్ ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నాను. కాబట్టి మీ కమెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఫస్ట్ ఎపిసోడ్లోనే మీరు సిరీస్ని జడ్జ్ చేయలేరని నాకు తెలుసు. బట్ హోప్ మీ అందరికీ నచ్చేటట్టే నేను ఈ స్టోరీని కూడా తీసుకెళ్తాను. అండ్ యాజ్ యూజువల్ నేను మళ్ళీ ప్రతి ఎపిసోడ్లో చెప్పే మాటే, ఇది ఒక అమ్మాయి జీవిత కథ. సో వాళ్ళు మనకిచ్చిన బౌండరీస్ దాటకుండా, వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేయకుండా మన బౌండరీస్లో దీన్ని చాలా అందంగా తీసుకెళ్ళడానికే ట్రై చేద్దాం. ఓకే, ఇక కమెంట్స్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే పెద్దగా సూపర్ మ్యామ్, నైస్ మ్యామ్ అనే తప్ప మనకి పెద్దగా కమెంట్స్ ఏమీ రావు, అది నాకు తెలుసు. బట్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ ఆల్ గైస్. తెలుగు వాళ్ళు చాలామంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ని చిన్న చిన్న స్టోరీస్ చెప్పి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటునే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఏమో రేపొద్దు నేనే ఏదన్నా మంచి సిరీస్ డైరెక్ట్ చేస్తానేమో, తెలియదు కదా. సో మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు అదొక ఉల్లాసం. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మనము 1000 సబ్స్క్రైబర్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నాము. సో ఐ విష్ ఇట్టిగా విని వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా స్టోరీస్ ఎంజాయ్ చేద్దురు. కానీ మనకు ఖర్చు లేదు కదా, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయటమే కదా. ప్లీజ్ కొట్టి మీకు ఎక్కడ లైక్ చేస్తుంది, స్టోరీ ఎక్కడ నచ్చుతుందో అక్కడ లైక్ బటన్ క్లిక్ చేయండి, హైప్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ కొడితే మనకు అంత రీచ్ వస్తుంది స్టోరీకి. ఓ తెలుగు అమ్మాయిని తెలుగు వాళ్ళే ఎంకరేజ్ చేయాలి యాక్చువల్గా. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. తమిళ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి రుణపడిపోయి ఉన్నాను. మీరు కూడా చేసే అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇంకా చాలామంది సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా సోది చాలు మేడం, స్టోరీ చెప్పండి మేడం. ఓకే, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, ఐశ్వర్య దేవాకి ఒక మొబైల్ కొని తీసుకెళ్తుంది. అండ్ ఆ మొబైల్ తన చేతిలో పెట్టి భయపడకు, అన్నిటికీ అందరూ ఉన్నారు నీకు సపోర్ట్ చేయడానికి. మీ మేనమామైనా, నేనైనా, అమ్మైనా, అదే మీ మదర్ అయినా, అందరం నీకు సపోర్ట్ చేస్తున్నాము. నీ తప్పు ఏమీ లేదు దీంట్లో, ధైర్యంగా ముందు అడుగు వెయ్యి అని చెప్పి తనకి ధైర్యం చెప్తుందనమాట. అండ్ తర్వాత వెళ్ళిపోయే ముందు తనకి ఏదో బాధగా ఉంటుంది. తను వెళ్ళేటప్పుడు దేవాకి ఉంటుంది, ఐషుకు ఉంటుంది. అంటే ఇద్దరి మధ్యలో ఎక్కడో ఏదో మూలన చిన్నగా చిగురించటం మొదలుపెట్టిందనమాట. ఇంకా తర్వాత కొన్ని రోజులకి ఫోన్ అయితే ఇచ్చాను కానీ ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ ఏమీ లేదేంటి అని ఐశ్వర్య వెయిట్ చేస్తూ ఉంటుంది. ఐశ్వర్య అలా వెయిట్ చేస్తుంది అంటేనే మనకు అర్థమైపోతుంది దట్ దెర్ ఈస్ ఎక్కడో ఐషుకు కూడా తన్ని చూడాలనో తన్ని మాట్లాడాలనో ఉన్నది. బట్ తనకేంటి అంటే తనకి ఏంటి అనేది అర్థం కాదు. తన ఫీల్ ఏంటి అంటే ఎంతసేపు తను చాలా ఒక పెద్ద డిప్రెషన్, ఒక పెద్ద స్కామ్లో నుంచి బయటపడింది. అండ్ ఉన్న అందరిలో ఎవరినైతే వాళ్ళు కాపాడారో ఆ కాపాడిన వాళ్ళ అందరిలో ఈ అమ్మాయి దేవా బాగా భయపడిపోయింది, చాలా ఎక్కువగా భయపడింది. కాబట్టి ఈ అమ్మాయి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది ఐశ్వర్య. బట్ అది కాదు రీజన్. ఎక్కడో మూల తనకి ఒక చిన్న అలజడి మొదలైపోయింది తనకు కూడా. బట్ తనకు అది తెలియదు.
సమ్ సిచ్యువేషన్స్ ఇలా జరుగుతాయి మనకి నిజంగా కూడా. వీ డోంట్ నో దట్ వీఆర్ ఇన్ లవ్ విత్ సబ్మడి. మనకు ఆ ఫీల్ ఉంటుంది లోపల, కానీ అది లవ్ అనేది మనకి తెలీదు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తప్ప. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంది ఐశ్వర్య. సో ఇంకా ఫోన్ కోసం వెయిట్ చేస్తుంది, బట్ ఫోన్ రాలేదు. సో తనే ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ దేవా ఫోన్ చేస్తుంది, తన్ని గుడికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. వస్తానని చెప్పి ప్రామిస్ చేస్తుంది దేవాకి ఐశ్వర్య. సో తను ఎప్పుడూ ఉత్తి చేతులతో వెళ్ళే అమ్మాయి కాదు కాబట్టి ఐశ్వర్య దేవా కోసం కాలపట్టీలు తీసుకుంటుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. కాలపట్టీలు తీసుకొని థర్స్డే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇద్దరు. ఆ థర్స్డే రానే వచ్చింది. సో ఇంకా ఒకరికొకరు నేను ఈరోజు ఐషుని చూడబోతున్నానని దేవాకి, అండ్ నేను దేవాన్ని చూడబోతున్నాను అని ఐషుకి, ఇద్దరికి కూడా ఆ ఫీల్ ఉంటుందన్నమాట. ఒకరంటే మనకి ఇష్టం అని తెలిసిన తర్వాత ఆ మనిషిని మనం కలవాలి, ఫస్ట్ టైం కలుస్తున్నాము అనుకున్నప్పుడు మనలో జరిగే ఆ అలజడి డిఫరెంట్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా దాన్ని ఏమంటారు, ఒళ్ళంతా పులకరిస్తున్నట్టుగా ఒక ఫీల్ ఉంటుంది చూసారు. ఆ ఫీల్లోనే ఉన్నారు. అందులో ఇద్దరు కూడా చాలా చిన్న ఏజ్, లైక్ టీనేజ్లో, జస్ట్ స్టార్టింగ్ 20s, టీనేజ్ ఎండింగ్స్లో ఉన్నారు కాబట్టి ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో. సో అడల్ట్స్ ఏజ్ కదా. సో ఆ ఫీల్లో ఇద్దరు ఒకరికొకరు అందంగా కనిపించాలని చెప్పి ఇద్దరు కూడా చాలా అందంగా రెడీ అవుతారు. మంచిగా గుడికి కాబట్టి ట్రెడిషనల్గా పంజాబ్ డ్రెస్సులు వేసుకుంటారు. చక్కగా ఫ్రీ హెయిర్, మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, చక్కగా బొట్టు అన్నీ పెట్టుకొని ఒకరినొకరు చూసుకోవడానికి చాలా హోప్స్ తోటి, ఎస్పెషలీ దేవ చాలా హోప్ తోటి గుడికి వస్తుందన్నమాట. అండ్ ఐశ్వర్య కూడా ఐశ్వర్యాని జరీనా డ్రాప్ చేస్తుందన్నమాట. సో జరీనా ఏంటంటే తను ఒక ఆక్యుపంచరిస్ట్ అండ్ సైకాలజిస్ట్ కూడా. సో తనకి క్లినిక్ ఉంటుంది కాబట్టి తను గుళ్ళోకి రాలేదు. సో సరే నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. బట్ థర్డ్ మీట్లోనే నువ్వు తన కోసం సెకండ్ మీట్లో మొబైల్ తీసుకెళ్ళావు, థర్డ్ మీట్లో కాలపట్టీలు తీసుకొచ్చావు, ఏంటి విషయం, చాలా దూరం వెళ్తున్నట్టుగా నీకు అనిపించట్లేదా అని వెటకారంగా తను ఏడిపిస్తున్నట్టుగా మాట్లాడుతుంది జరీనా. మాట్లాడగానే ఇలాంటివన్నీ చెప్పకు ప్లీజ్ అని అంటే, లేదు ఇది ఎక్కడికో వెళ్తుంది, నాకేదో అనిపిస్తుంది, నీ మధ్యలో ఏదో ఉన్నట్టుగా అంటే, అలాంటిది ఎంత ఏమీ లేదు అని చెప్పి నవ్వుకుంటారు ఇద్దరు. సరే ఎలానో గుడికి వచ్చావుగా, ఎలానో గిఫ్ట్ తీసుకున్నావు, అక్కడ మల్లెపూలు కూడా ఉన్నాయి, అవి కూడా కొనుక్కొని వెళ్ళు అని చెప్పి సలహా ఇస్తుందన్నమాట జరీనా. అనగానే నవ్వుకుంటూ సర్లే నువ్వు వెళ్ళు అని చెప్పి జరీనాను పంపించేస్తుంది ఐశ్వర్య. సరే జరీనా వెళ్ళిపోయిన తర్వాత జరీనా చెప్పిన ఆ మాటలు, మల్లెపూలు కొను అని చెప్పి గుర్తొచ్చి మల్లెపూలు కొనుక్కొని గుళ్ళోకి వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళి దేవా కోసం మొత్తం గుడి చుట్టూ వెతుకుతూ ఉంటుందన్నమాట. వెతుకుతూ ఉంటే ఒక చోట దేవ దీపారాధన చేస్తూ కనపడుతుంది. దీపారాధనలో ఆ దీపం వెలుగులో, దీపారాధన చేస్తున్నప్పుడు ఆ దీపపు వెలుగులో మన దేవ మామూలుగానే తను కొంచెం ఫెయిర్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఆ వెలుతురు తన మొహం మీద అలా పడినప్పుడు ఆ ఎల్లోయిష్ కలర్, ఆ వెలుతురు కలర్ ఉంటుంది కదా, అది తన స్కిన్ మీద పడి ఆ స్కిన్ అలా చక్కగా గ్లో అవుతూ ఉంటుంది అన్నమాట, మెరుస్తూ ఉంటుంది చర్మం. ఆ మెరుపులో తన అందాన్ని చూసి అలా మైమర్చిపోతుంది ఐశ్వర్య. మైమర్చిపోయి ఏంటి నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది, ఏంటా ఈ ఫీలింగు, ఏమై ఉంటుంది అని చెప్పి మళ్ళీ జరీనా అన్న ఆ మాటలు గుర్తొస్తాయన్నమాట. ఏదో జరుగుతుంది నీ మధ్యలో, ఏదో అలజడి ఉన్నట్టుంది అని చెప్పి తను అంటుంది కదా, ఆ మాటలు గుర్తొస్తాయి తనకి. గుర్తొచ్చి అది ఇదే అంటావా అని తనలో తను ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. ఆలోచించుకుంటూ తన దూరంగా అలానే తన్ని దేవాన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక తను దీపారాధన చేస్తున్నప్పుడు అలా దూరంగా నించొని చాలా దేవ అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది ఐశ్వర్య.
సో ఐషు దేవ దీపారాధన చేస్తూ తన జుట్టు కొంచెం ముందుకు వస్తుంది అనమాట. ఆ ముందుకు వచ్చిన జుట్టుని తను సదురుకుంటూ ఇలా తల ఇలా ఎత్తినప్పుడు ఐశ్వర్య కనపడుతుంది. తనకి కనపడంగానే ఐషుని అలా చూస్తుంది అనమాట, ఒక లుక్ ఇస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక బ్యూటిఫుల్ ఐ కాంటాక్ట్ జరుగుతుంది. ఆ ఐ కాంటాక్ట్ జరిగినప్పుడు ఐశ్వర్య బ్యాక్ హెడ్లో ఒక ట్యూన్ పోతూ ఉంటుంది. అదేంటంటే బాంబే సినిమాలో తారనాన తానాన తాన తానం తానాన నాన ఈ సాంగ్ ఉంటుంది కదా. సో ఆ మ్యూజిక్ తన వెనకాల బ్యాక్ హెడ్లో ఎవరు వాయిస్తున్నట్టుగా ఒక ఫీల్ అనమాట. ఒక మూవీలో కనుక ఒక హీరోయిన్ని చూసినప్పుడు ఒక మ్యూజిక్ అవుతుంది చూడు, అలా మెదులుతుంది చూడండి హృదయంలో. అలా ఐషుకి దేవాన్ని చూసినప్పుడు ఈ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుందన్నమాట బ్యాక్గ్రౌండ్లో. సో తను అలానే చూస్తూ ఉండిపోతుంది ఐశ్వర్య. సరే అని దేవ తన దీపారాధన చేసుకోవటం అయిపోయిన తర్వాత ఐషు దగ్గరికి వచ్చి ఇద్దరూ కలిసి గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో దర్శనం చేసుకొని పూజ చేయించుకొని బయటకు వస్తారనమాట. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు గుడి దగ్గర ఉన్న మెట్ల మీద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న సైలెన్స్ ఉంటుంది. ఆ సైలెన్స్ని బ్రేక్ చేయడానికి ఐశ్వర్య, అవును ఫోన్ చేసావు, రమ్మన్నావు గుడికి, ఏంటి విషయం అని అడుగుతుందన్నమాట ఐశ్వర్య. అనగానే దేవా, అవును మీరు మా ఇంటికి 2 సార్లు వచ్చారు, బట్ నేను మీకు సరిగ్గా థ్యాంక్ యూ, నా గ్రాటిట్యూడ్ని చూపించుకోలేకపోయాను, థ్యాంక్స్ చెప్పుకోలేకపోయాను. సో ఆ థ్యాంక్స్ మీకు చెప్పుకోవాలని ఇక్కడ దాకా రమ్మన్నాను అని అంటదనమాట దేవ. అనగానే ఐశ్వర్య కావాలని, ఓ థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడ దాకా రావాలనా, అది ఫోన్లోనే చెప్పచ్చు కదా అని కావాలని వెటకారంగా అంటదనమాట. అనగానే దేవ ఒక్క క్షణం ఆలోచించి చాలా తెలివిగా, ఫోన్లో కూడా థ్యాంక్ యూ అని చెప్పుండొచ్చు, కానీ నేను అంటే నా హృదయంలోంచి మీకు ఆ గ్రాటిట్యూడ్ ఏ లెవెల్లో మీకు నేను పోయి ఉన్నాను అనేది నా మాటల్లో మీరు వినగలుగుతారు, కానీ నా కళ్ళల్లో నా భావాన్ని మీరు ఫోన్లో అయితే చూడలేరు కదా, అందుకని అని అంటదన్నమాట. అనగానే ఇంప్రెస్ అయిపోతుంది ఐశ్వర్య ఆ మాటలకి. ఓహో, వెరీ ఇంటెలిజెంట్ అని అంటుంది దేవాని ఐశ్వర్య. అనగానే థ్యాంక్ యూ అని అంటదన్నమాట. సరే ఇంతకీ ఎందుకు రమ్మన్నావో చెప్పు అని అంటదన్నమాట. అంటే చెప్పాను కదా థ్యాంక్స్ చెప్పుకోవడానికి, అండ్ నా గురించి మీకు మొత్తం చెప్పాలనిపిస్తుంది, అందుకే రమ్మన్నాను అని అంటదన్నమాట. అదేంటి 3వసారే కదా మనం కలుస్తున్నాము, అప్పుడే మీ గురించి మొత్తం నాకు చెప్పేసే అంత నమ్మకం నా మీద మీకు కలిగిందా అని చెప్పి ఐషు అడుగుతుంది. అంటే దేవా ఖచ్చితంగా, ఎందుకు అంటే అంతమందిని మేమెవ్వరం కూడా మాకు సహాయం కావాలి అని మిమ్మల్ని అడిగింది లేదు. మీకు మీరుగా మేము డేంజర్లో ఉన్నాము, ఒక స్కామ్లో ఇరుక్కుపోయామని తెలుసుకొని చాలా కష్టపడి నాలాంటి వాళ్ళని అందరినీ బయటపడేసినప్పుడే మీలో ఉండే మంచితనం బయటపడింది, మీలో ఉండే ఆ నిజాయితీ బయటపడిపోయింది. సో అలాంటి అమ్మాయికి నా గురించి చెప్పడంలో తప్పే ఉంది. అండ్ మీరు నన్ను రిసీవ్ చేసుకున్న విధానం కావచ్చు, నన్ను ప్రోత్సహించిన ఆ మాటలు కావచ్చు, నన్ను మీకు దగ్గర చేశాయి అని అంటారనమాట దేవ. అనగానే ఐశ్వర్య, ఓ దగ్గర చేశాయా అంటే మీరు నన్ను నమ్ముతున్నారు అంతే కదా అని అంటదనమాట. అవును అని అంటదండి. ఉన్న తర్వాత అయితే చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఐశ్వర్య అడుగుతుంది. అప్పుడు దేవా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయన్నమాట. నీళ్లు తిరుగుతూ ఉంటే అది గమనించిన ఐశ్వర్య కూడా సైకాలజీ చదువుతూ ఉంటుందన్నమాట. సో అది గమనించిన ఐశ్వర్య ఒక మాట ఉంటుంది, నా భుజాన్ని కావాలంటే మీరు దిండుగా వాడుకోవచ్చు, మీ తల పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక మాట అంటదనమాట. అనగానే ఆ మాటకి చాలా ఇంప్రెస్ అవుతుంది దేవ. అయ్యి థ్యాంక్ యూ అని చెప్పి తన భుజం మీద ఐషు భుజం మీద తన తల పెట్టి
నేను మీ చేయి పట్టుకోవచ్చా అని అడుగుతుంది దేవ. అనగానే ఐషు వై నాట్, పట్టుకోండి అని చెప్పి తన చెయ్యిని అందిస్తుంది అనమాట. అలా తన భుజం మీద, ఐషు భుజం మీద తలపెట్టి ఐషు చెయ్యి పట్టుకొని ఇంకా తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది దేవ. నేను మా అమ్మ నాన్నకి ఒక్కదాన్నే, ద ఓన్లీ డాటర్. మా నాన్నకి నేను ప్రిన్సెస్, చెప్తారు కదా డాడ్స్ ప్రిన్సెస్ అని, అలా పెరిగాను నేను. మా నాన్నది చిన్న ఉద్యోగమే, కానీ నాకు ఏమి కావాలన్నా, నాకు ఏ లోటు లేకుండా మా నాన్న నన్ను పెంచాడు. నేను ఏది చదవాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా మా నాన్న ఎప్పుడూ నాకు డబ్బులు ఇవ్వు, కష్టంగా ఉంది అని ఎప్పుడూ వద్దనలేదు. మా అమ్మ కూడా అంతే. మా అమ్మన్నా ఒక్కసారి అర్థం చేసుకోరా, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అని అన్నా చెప్పింది, కానీ మా నాన్న మా అమ్మని కూడా అలా చెప్పనిచ్చేవాడు కాదు. మనకున్నది ఒక్కతే ఒక కూతురు, అది కావాలనుకున్నది మనం చేయలేకపోతే తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అయిపోతాం కదా. సో నా కూతురు ఏది చేయాలనుకున్నా అది చేయించడానికి నేను రెడీ అని చెప్పి మా నాన్న ఎప్పుడూ నాకు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. మా నాన్న తర్వాత నా మేనమామ కూడా అలానే నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలా నన్ను పెంచారు మా ఇంట్లో. నేను ఒక ప్రిన్సెస్ లాగా పెరిగాను. కానీ సడన్గా మా నాన్నకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినాగా జస్ట్ తలనొప్పే. మా నాన్న ఎప్పటికైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు అనుకున్నానే కానీ సడన్గా మా నాన్న నన్ను వదిలేసి చనిపోతారని నేను అనుకోలేదు. సడన్గా ఇది నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జరిగింది. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ డిప్రెషన్లో నేను ఈ షేర్ చాట్కి అలవాటు పడ్డాను. సో అది అలవాటు అయిన తర్వాత ఏం జరిగింది, ఎలా అనేది మీకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని చెప్తూ ఉంటుందన్నమాట ఐషుకి దేవ. తన బాధని ఐషుతో పంచుకుంటూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఐశ్వర్య దగ్గర ఉండే ఇంకో మంచి అలవాటు ఏంటి అంటే, బీయింగ్ ఎ సైకాలజిస్ట్, తనకి ఏంటంటే ఒక సైకాలజిస్ట్గా పేషెంట్ మనకి ఏదన్నా ఒక విషయం చెప్తున్నప్పుడు వాళ్ళని ఇంటరప్ట్ చేయకూడదు. వాళ్ళకి చెప్పేది ఏంటి అనేది కంప్లీట్గా విన్న తరువాత వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే అప్పుడు అడగాలి. కాబట్టి ఆ టెక్నాలజీనే ఆ టెక్నిక్కే వాడుతుంది ఇక్కడ ఐశ్వర్య. సో దేవా చెప్పేటప్పుడు ఐషు అసలు తను ఏమీ మాట్లాడదు. తను ఏం చెప్పాలనుకుంటుంది నాకు అనేది కంప్లీట్గా వింటుందన్నమాట ఐశ్వర్య. విన్న తర్వాత ధైర్యం చెప్తుంది. చూడు, మీ నాన్నగారు లేరు అని చెప్పి నువ్వు బాధపడకు. మీ మేనమామ కూడా నీకు అలానే మీ నాన్నగారి ఫిగర్ అంటున్నావు కాబట్టి ఇంకేంటి నీకు బాధ అని అడుగుతుందన్నమాట. ఎంత నా మేనమామ నన్ను ఎంత బంగారంలా చూసుకున్నా నాన్న అనే ఫిగర్ నానే కదా. ఇప్పుడు నేను ఒక రాజు లేని యువరాణిలాగా మిగిలిపోయాను. రాజు ఉన్నప్పుడు యువరాణి విలువ వేరు, రాజు లేనప్పుడు యువరాణి విలువ వేరు ఉంటుంది. సో ఇప్పుడు నా పరిస్థితి అదే. సో నాకు బ్యాక్ బోన్గా ఉండే మా నాన్నగారు నా పక్కన లేరు, అదే నా బాధ అని చెప్పి అంటారనమాట. ఓకే, బట్ మీ నాన్నగారికి కొన్ని ఆశలు ఉన్నాయి కదా, నువ్వు ఏదన్నా చదవాలనో ఏదో ఉంటుంది కదా అంటే, అవును మా నాన్నగారికి నేను ఏదో చాలా డాక్టర్ని అయిపోవాలి, మా అమ్మకి ఇంకోటి అవ్వాలి, వీళ్ళిద్దరు కోరికలు వేరు. బట్ నేను వాళ్ళిద్దరినీ కాదని నేను BBA చేస్తున్నాను, బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అకాడమీ BBA అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను అని చెప్పి అంటారనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ నాన్నగారు ఉన్నా నీకు నచ్చిందే చేయమంటారు కదా, నువ్వు అది చేస్తున్నావు అంటే మీ నాన్నగారు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు. అయినా నాన్న లేరని ఎందుకు బాధపడతావు, చాలామందికి చాలా ఉండవు. దాన్ని ఎలా ఉందో మన జీవితాన్ని అలా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. బట్ స్టిల్ నేనున్నాను, ఇక్కడ నుంచి నీకు ఏ ప్రాబ్లం రానివ్వకుండా నీ పక్కనే ఉండి నేను నిన్ను గమనిస్తూ ఉంటాను, ఓకేనా. సో ప్లీజ్ హ్యాపీగా ఉండడానికి ట్రై చెయ్యి అని చెప్పి తన్ని ఓదారుస్తూ ఉంటుందన్నమాట ఐషు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.